తాగుబోతు భర్త, తెలివైన కోడలు. శారదకి జీవితంలో ఏ లోటు లేదు. తన భర్త తాగుబోతు అనే దిగులు తప్ప. తమ ఒక్కగానొక్క కొడుకు కూడా ఈ మధ్యనే కవిత అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసింది శారద. ఇంట్లో మగమనిషి సరిగ్గా లేకపోవడంతో అన్నీ ఆమె భుజాల మీదే పడ్డాయి. అలా ఓ చక్కటి తెలివైన పిల్ల శారద కోడలు అయ్యింది. కాని కొత్త కోడలుగా ఇంట్లో అడుగుపెట్టడం వల్ల కవితకు ఇంకా తన అత్తగారి ఆవేదన ఏంటి, మామగారి పద్ధతేంటి అనేది తెలీదు. అలాంటి సమయంలో ఒకసారి శారద తాగుబోతు భర్త బాగా తాగొచ్చి వీధిలో నిలబడి గొడవ చేస్తున్నాడు. ఏ శారదా, రావే బయటికి. అసలు నీ ఉద్దేశం ఏంటే? నా కొడుకు నా తాగుడికి డబ్బులు ఇస్తుంటే ఇవ్వద్దని ఆడికి ఉన్నవి లేనివి నా మీద నూరిపోస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు మొగుడంటే లెక్కలేదే. ఏవయ్యా, ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? లోపల కోడలుంది, తనకి వినిపిస్తుంది. అంటే కోడలుంటే నాకేమైనా భయమా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. నిన్నగాక మొన్న వచ్చిన ఆ పిల్లకి నేను భయపడాలా? మెల్లిగా అయ్యా, మెల్లిగా అంటూ ఇన్నాళ్ళు తన భర్త తాగుడు గురించి కోడలికి పెద్దగా తెలియకుండా కవర్ చేసుకొచ్చిన శారద ఇవాళ భర్త చేస్తున్న ఈ రచ్చ వల్ల కొత్త కోడలి ముందు తమ పరువు పోతుందని భయపడుతుంది. కాని లోపలున్న కోడలు ఆ సమయంలో పెరట్లో ఏదో పని ఉన్నందువల్ల ఆమెకు లోపల మామగారు అత్తగారు మాట్లాడుకుంటున్న మాటలు కొద్దిగా వినిపించాయి. పాపం, మావయ్య తాగుడు గురించి నాకు తెలియకూడదని అనుకుంటున్నారేమో అత్తయ్య అని అనుకుంది. అలా కాసేపు ఆ తాగుబోతు భర్తగారు చేసిన వీరంగం మరి కాసేపటికి ముగిసింది. మత్తెక్కువై అతను నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి కోడలు తన అత్తగారితో, అత్తయ్య, మన మావయ్య తాగుడు గురించి మీరు నాకు తెలియకూడదని అనుకుంటున్నారని అర్థమైంది. కాని నాకు మావయ్య విషయం మీ అబ్బాయి పెళ్లి చూపులప్పుడే చెప్పారు. కాబట్టి అనవసరంగా ఆ విషయాన్ని నా దగ్గర కవర్ చేయడం కోసం మీరు టెన్షన్ తీసుకోకండి అత్తయ్య. మీకు హై బీపీ ఉంది. మావయ్య విషయంలో అనవసరంగా టెన్షన్ తీసుకుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. ఏం చెయ్యాలమ్మా, ఈ మొదనాష్టపు తాగుడొకటే ఆ మనిషిని చెడగొట్టేది. అది కనుక లేకపోతే ఆ మనిషి బంగారం. కాని ఏం చేస్తాను, నా తలరాత అలా తగలడింది. ఆ మనిషితో తాగుడు మాన్పించాలని నాకు పెళ్ళైన దగ్గర్నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మొదట్లో కొద్ది రోజులు దాని జోలికి పోలేదు. కాని మళ్ళీ ఎవరో సన్నాసులు ఆ మనిషిని రెచ్చగొట్టి తాగుడులోకి దించారు. ఇంకా అక్కడ్నుండి ఈ మనిషి తాగుడికి అడ్డేలేదు. మీరేం దిగులు పడకండత్తయ్యా. మావయ్య చేత తాగుడు ఎలా మాన్పించాలో నాకు తెలుసు. మీరు ఆనందం కోసం, మన ఇంటి పరువు కోసం మావయ్యకి తెలియకుండా మెల్లిగా అన్నీ మాయ చేసి ఆయన చేత తాగుడు మాన్పిస్తాను. కాని నాకో విషయం చెప్పండి, మావయ్య ఏదైనా సందర్భంలో ఎప్పుడైనా తాగుడిని అసహించుకున్నారా? ఆయన వయసులో ఉన్నప్పుడు అస్సలు తాగడు. బాసన పడేదే కాదంటమ్మా. మొదటిసారి తాగినప్పుడు అది చేదుగా ఉందని దాన్ని తిట్టుకున్నాడంట ఈ మనిషి. అలాంటి మనిషి ఇప్పుడు మత్తులోనే జోగుతూ ఉండిపోతున్నాడు. ఓహో, అదా సంగతి. అలా అయితే మావయ్య చేత తాగుడు మాన్పించడానికి దారి ఈ విషయంలోనే దొరుకుతుందేమో అనుకొని తన మామగారికి తాగుడు మీద వెగటు పుట్టించడానికి ఏం చేస్తే బావుంటుందని ఆలోచించసాగింది. అప్పుడే తనకి చాలా కాలం క్రితం పరిచయమైన ఒక మూలికా వైద్యుడి సంగతి గుర్తొచ్చింది. అందుకే ఒకరోజు తన అత్తగారికి చెప్పి ఆ మూలికా వైద్యుడు ఉండే గూడానికి వెళ్లి అతన్ని కలిసి విషయం చెప్పింది. అప్పుడతను కవిత సమస్యకి పరిష్కారాన్ని చెబుతూ, నీ సమస్య నాకు అర్థమైందమ్మా. ఇలాంటి సమస్య మీద నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. కాని వెంటనే మానేసే మందులు కావాలంటారు. నువ్వు కూడా అలాంటి ఉద్దేశంలో ఉంటే నీకు నేను ఏ సహాయం చేయలేనమ్మా. ఎందుకంటే ఏదైనా నిదానం మీదే జరగాలి. పర్వాలేదండి. ఇన్నాళ్ళు మా అత్తయ్య పట్టిన ఓపిక ముందు ఇప్పుడు మరికొన్ని రోజులు ఓపిక పడితే పోయేదేముంటుంది చెప్పండి. కాని ఒక్కసారి మా మామగారు తాగుడు మానేశాక మళ్లీ జీవితంలో తాగుడు జోలికి వెళ్ళకూడదు. ఈ విషయంలో నాకొక ఆలోచన కూడా ఉంది. అది మీరు చెప్పమంటే చెప్తాను. ఒకవేళ ఆ పద్ధతిలో మీరు వైద్యం ముడి కుదరదనుకుంటే చెప్పండి. వైద్యంలో చాలా సందర్భాలు ఇలాంటి సలహాల వల్ల కొత్త కొత్త దారులు దొరికే అవకాశం ఉందమ్మా. నీ ఆలోచన ఏంటో చెప్పు,
అది ఆచరణయోగ్యమా కాదా అనేది నేను చెబుతాను అనడంతో తెలివైన కోడలు కవిత తనకి అనిపించింది మొత్తం వివరించి చెప్పింది. ఆ వివరణ విన్నాక ఆ వైద్యుడు చాలా సంతోషించాడు. చాలా మంచి ఆలోచన తల్లి, నిజంగా ఇలాంటి ఆలోచన నాకు కూడా రాలేదు. చూడు, వైద్యంలో ఇన్నేళ్ల అనుభవం మీద చెబుతున్నా, ఇది చాలా మంచి ఆలోచన అని చెప్పి తెలివైన కోడలు చెప్పిన పద్ధతికి తాను ఎలాంటి మూలికలను ఉపయోగించి మందు ఇస్తే ఆమె కోరుకున్న కోరిక తీరుతుందో అలాంటి మూలికలతో 2 బాటిల్స్లో 2 రకాల ఔషధాల్ని ఆమెకిచ్చాడు. చూడమ్మా, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు కాస్త శ్రద్ధగా విను. నీకు ఇవ్వబోయే ఈ 2 ఔషధాలు మీ అత్తగారి బాధను తీర్చేవి. ఇందులో మొదటిది మీ మామగారు తినే తిండిలో 2 మూతలు కలిపి పెట్టండి. దీనివల్ల ఆయన నాలుకకి రుచిని గ్రహించే శక్తి కొంచెం కొంచెం తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత అతను తినే పదార్థాల రుచులు ఆయన కనుక్కోలేడు. మరొకటేమిటంటే ఆయన తాగే మందులో 2 మూతలు కలపండి. దీనివల్ల ఆయనకి ఆ మందు వాసనని గ్రహించే శక్తిని కోల్పోతాడు. చాలా సంతోషమండి, నేను చెప్పిన ఆలోచనని గుర్తించారు. గుర్తించడం కాదమ్మా, నువ్వు చెప్పిన 2 ఆలోచనల వల్లే నేను ఈ ఔషధాన్ని తయారు చేశాను అని చెప్పి ఆ తెలివైన కోడలికి మందులు ఇచ్చి పంపాడు. ఇక ఇంటికి వెళ్ళాక వైద్యుడు చెప్పినట్టే మామగారు తాగి వచ్చిన తర్వాత ఆయన చేసే భోజనంలో ఒక మందును కలిపి తినిపించేది. మరొకదాన్ని ఆయన చూడని సమయంలో అతను తాగే మందు బాటిల్లో వైద్యుడు చెప్పిన డోస్ ప్రకారం కలిపేది. అలా కొద్ది రోజులు ఆ 2 మందులు వాడటం వల్ల ఆ ప్రభావం పనిచేయడం మొదలుపెట్టింది. ఒకరోజు తాగకుండా ప్రశాంతంగా ఉన్నాడు రమణయ్య. ఆ రోజు భోజనం చేస్తూ, ఏంటే శారదా, ఇవాళ కూర రుచి తెలియట్లేదేంటే? తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఎప్పుడు ఆ దిక్కుమాలిన తాగుడుతో జోగుతూ ఉంటే ఎందుకు తెలుస్తుంది? కోడలి పిల్ల వచ్చిన దగ్గర నుండి చక్కగా వండి పెడుతుంది. రోజు తాగేసి లొట్టలేసుకుంటూ తినే తిండి ఇదేనయ్యా. ఇప్పుడు మత్తు దిగేసరికి రుచి తెలియట్లేదా? అవును మావయ్య, ఎప్పుడు తాగుతూ ఉంటే ఇలాగే ఉంటుందంట, నాలుకకి రుచి లేకుండా. అవునా తల్లి? అయితే నిజమేనేమోలే. అంటే రుచిగా తినాలనుకుంటే తాగుడు తగ్గించాలేమో. నీకు తిండెందుకు లేవయ్యా, తాగుడుంటే చాలు కదా అంటూ కావాలని దెప్పి పొడిచింది. ఆ తర్వాత రోజు తాగే బాటిల్స్లో కోడలు కలిపిన మందు వల్ల అతని ముక్కు కూడా వాసన తెలియకుండా పోయింది. దాంతో ఏది మందో తెలియక సీసాలో కనిపించిందల్లా తాగేస్తున్నాడు. నాలిక్కి ఎలాగో రుచిలేదు కనుక అది మందా కాదా అని తెలిసేది కాదు. కాని ఎంత తాగినా మత్తెక్కడం లేదని గ్రహించాక అతనిలో కంగారు మొదలైంది. అప్పుడు తెలివైన కోడలు తన మామగారితో, మీరు మరీ అంతలా భయపడిపోకండి మావయ్య, తాగుడు ఎక్కువ అవ్వడం వల్ల మీ ముక్కుకి నాలుకకి ఆ సమస్యలు వచ్చుంటుంది. అందుకే కొద్ది రోజుపాటు మెల్లిమెల్లిగా ఆ తాగుడు తగ్గించండి. మళ్ళీ అన్నీ సెట్ అయ్యాక మొదలు పెడుదురుగాని. ఇలాగే తప్పకుండా తాగితే రేపు కళ్ళు కనపడకుండా ప్రమాదం రావచ్చు అంటూ మామగారిని భయపెట్టేసరికి అతను ఆలోచనలో పడ్డాడు. తాగుడు వల్ల ఇప్పటికే నాలుక ముక్కు పనిచేయడం లేదు. ఇంక కళ్ళకూడా సమస్య వస్తే తన బ్రతుకు ఏమైపోతుందో ఎలా అయిపోతుందో అనే భయానికి మెల్లమెల్లగా తాగుడు తగ్గించాడు. అలా కొన్నాళ్లు నిగ్రహంగా ఉన్నాక మళ్లీ ఒకసారి తాగుడు మీదకి మనసులాగింది. కాని ఈసారి అతను తాగుడు మొదలుపెట్టిన మొదట్లోలాగా ఆ చేదు తెలిసేసరికి మళ్లీ తన నాలుక పనిచేస్తుందని అర్థమైంది. అమ్మయ్యా, మళ్లీ నాకు రుచి తెలుస్తుంది. కాబట్టి ఈ దిక్కుమాలిన తాగుడు పూర్తిగా మానేయటమే మేలేమో. లేదంటే మళ్లీ రుచి పచ్చి తెలియకుండా గడ్డి తిన్నట్టు తినాలి తిండిని అనుకొని ఇక ఆ తర్వాత పూర్తిగా తాగుడు మానేశాడు. ఈ విధంగా తన భర్తకి ఉన్న తాగుడు అలవాటు గురించి ఆ అత్తగారు బెంగపడుతుంటే ఆమె తెలివైన కోడలు చేసిన ప్లాన్తో ఆ మామగారు మొత్తానికి తాగుడు మానేశాడు. ఇబ్బంగూడెంలో కాంతం, కామాక్షి అనే అత్తాకోడళ్ళు ఉన్నారు. వాళ్లకి తమ దగ్గర ఉన్న డబ్బులతో సర్దుకోవడంగాని, డబ్బులతో సంసారాన్ని ఎలా నడుపుకోవాలి అనేది అస్సలు తెలిసేది కాదు. నిజానికి కొన్నేళ్ల క్రితం వాళ్ల భర్తలు కూడా ఇలాగే ఉండేవాళ్లు. దానితో ఎక్కడ పడితే అక్కడ వాళ్లు అప్పులైపోయి ఉన్న సమయంలో ఎవరో పెద్ద మనసుతో ఆ మగవారిద్దరికీ కువైట్లో చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించారు. దానితో వాళ్లు కువైట్ వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడి డబ్బులు సంపాదించి పంపుతుంటే ఇక్కడ ఈ ఆడవాళ్లు
తమ భర్తలు చేసి వెళ్లిన అప్పుల్ని తీర్చడంతో పాటు వాళ్లకి తెలియకుండా కొత్త కొత్త అప్పులు చేయటం మొదలుపెట్టారు. ఒకరోజు కోడలు కామాక్షి తన అత్తగారితో, అత్తయ్య, మా ఫ్రెండ్ పార్వతి ఉంది కదా, వాళ్ళ పొలం ఒకటి తక్కువ ధరలో అమ్మేస్తున్నారంట అత్తయ్య. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నందుకు అలా చేస్తున్నారంట. కాబట్టి ఏ అప్పో చేసి మనం ఆ పొలం కొనుక్కున్నామనుకోండి, ఒక 3 నెలలు అయ్యాక కాస్త ఎక్కువ ధరకే ఆ పొలం మనం అమ్మేసుకోవచ్చు. లేదంటే దాన్ని తాకట్టు పెట్టి ఎప్పుడైనా మళ్ళీ అప్పు తీసుకోవచ్చు. అమ్మో, మళ్ళీ అప్పెందుకే? ఇప్పటికే మీ మావయ్యకి అబ్బాయికి తెలియకుండా ఏవో ఒక అప్పులు చేస్తున్నాము. ఈ అప్పు తీర్చడానికి ఆ అప్పన్నట్టు ఉంది మన పరిస్థితి. ఇప్పుడు మరో కొత్త అప్పు చేసి ఆ పొలము అది కొనడం మనకవసరమా చెప్పు? అవసరమే అత్తయ్య. మొన్న ఎక్కడో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. మరో 2-3 ఏళ్లలో మన ఊరిని హైవేకి కలిపే రోడేదో వేస్తున్నారంట. ఆ రోడ్డిప్పుడు నేను చెప్పిన పార్వతి వాళ్ళ పొలం మీద నుండే వెళ్తుందంట. కాబట్టి అలాంటి సమయంలో ఆ పొలం విలువకి 3-4 రేట్లు ఇచ్చి గవర్నమెంటు పొలాన్ని కొనుక్కుంటుందంటత్తయ్య. అలా ఏదైనా జరిగితే మనం లాభపడాలి కదా. అందుకే ఇప్పుడు అప్పు చేసి ఆ పొలం కొన్నామనుకోండి, రేపు మనకే లాభం అంటూ ఉన్నచోట ఉండకుండా లేనిపోని అత్యాశలకి పోవాలని రెచ్చగొట్టింది కోడలు. అలా కోడలు రెచ్చగొట్టినంత మాత్రాన అత్తగారు రెచ్చిపోతుందా అనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే అత్త కాంతంకి కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా రాదు. కనుక కోడలు గాలిలో చూపించే అంతస్తులు నిజమనుకుని ఆ ఊరి ప్రెసిడెంట్ గారి దగ్గర ఈ పొలం నిమిత్తం కొత్త అప్పు అడిగారు. మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఇప్పటికీ మీరు చాలా అప్పులు చేశారని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మీకు కొత్తగా అప్పేంటి? అలా అనకండి ప్రెసిడెంట్ గారు. మేము ఎక్కువ అప్పులు చేసిన మాట వాస్తవమే, కాని ఇప్పటి వరకు తీర్చకుండా ఉన్న అప్పు ఒక్కటీ లేదు. ఎలాగైనా ప్రతి అప్పు తీర్చేస్తున్నామండి మేము. ఇప్పుడు ఇది కూడా అలాంటి అప్పేనండి. కానీ ఇప్పుడు మీకు అంత కొంపల మీదకొచ్చే ఖర్చేంటా అని. అది మా అత్తయ్యకి ఈ మధ్య కాస్త అనారోగ్యంగా ఉంటుంది ప్రెసిడెంట్ గారు. అందుకే టెస్టులకి మందులకి కావాలని ఈ డబ్బు తీసుకుంటున్నాము. పైగా పట్నంలో మంచి ఆసుపత్రుల్లో చూపించాలి కదా. అందుకే అంత డబ్బు అవసరము. ఆరోగ్య విషయమా? అలా అయితే అశ్రద్ధ చేయకూడదులేమ్మా. ఇప్పుడే తక్కువ వడ్డీకి మీకు డబ్బులిస్తాను, తీసుకెళ్ళండి. కానీ అంతకన్నా ముందు ప్రామిసరీ నోటు మీద సంతకం చేయాలి మీరు అని చెప్పి వెళ్ళి మొదట ప్రామిసరీ నోటిచ్చి అందులో అత్తాకోడళ్లు సంతకాలు తీసుకుని తర్వాత వాళ్ళు అడిగినంత డబ్బిచ్చి పంపించాడు. ఆ అప్పు చేసిన డబ్బుని చెంగుచాటును దాచుకుని ఇంటికి వెళుతూ దారిలో, ఏమే కోడలా, ఆ ప్రెసిడెంట్కి ఎందుకని నాకు అనారోగ్యమని అబద్ధం చెప్పావు? మనం పొలం కొనుక్కోడానికి కాదా అప్పడిగింది? అయ్యో అత్తయ్య, మనం ఆ పొలం గురించి డబ్బులు అడిగామనుకోండి, ఈ పెద్ద మనిషి మనకింత తక్కువ వడ్డీకి అప్పు ఇవ్వకపోగా అతని కన్ను ఆ పొలం మీద పడే ఛాన్స్ ఉంది. చేతిలో డబ్బులున్న మనిషి కనుక ఆ పొలం కొనుక్కోవాలనుకుంటే టక్కున కొనిస్తాడు. అందుకే అలా అబద్ధం చెప్పాను. అయినా ఈ ప్రెసిడెంట్ సంగతి నాకు తెలుసు కదా, కాస్త జాలిగుండె మనిషి. అందుకే అనారోగ్యమంటే త్వరగా అప్పిస్తాడని అలా చెప్పానులేండి. పదండి, వెళ్ళి ఈ డబ్బు కట్టి ఆ పొలం కొనేసుకుందాము అని హడావిడిగా వెళ్లి చూస్తే అప్పటికే ఆ పొలానికి ఎవరో బయానే ఇచ్చారని చెప్పింది పార్వతి. నేనేం చేయని, మీకన్నా ముందుగానే ఎవరో సగం డబ్బు బయానా ఇచ్చేశారు. మిగతాది కూడా ఈరోజు సాయంత్రానికి తెచ్చి కట్టేస్తామన్నారంట. అందుకే నాన్న వాళ్ళకే పొలాన్నిచ్చేశాడు అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. అందుకే అత్తాకోడళ్ళు తమ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ రాత్రికి ఒకరితో ఒకరు, కోడలా, ఇప్పుడా పొలం లేదు కనుక ఈ డబ్బు ప్రెసిడెంట్కి ఇచ్చేద్దామేంటే? అలా చేస్తే మనం ఏదో మోసం చేశామనుకుంటాడత్తయ్యా. అందుకే తీసుకున్న అప్పు ఎలాగూ చేతిలోనే ఉంది కదా. అందుకే ఈ డబ్బులతో వేరే అప్పులేవైనా తీర్చి కాస్త వడ్డీ భారం తగ్గించుకున్నామనుకోండి, ఆ డబ్బులతో ఈ అప్పుకి వడ్డీ కట్టొచ్చు అంటూ తమకి అవసరం లేకపోయినా ఆ కొత్త అప్పుగా వచ్చిన డబ్బుని వాడకంలో పెట్టేశారు. ఈ విధంగా సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాన్న పెట్టుకోవడంలో ఈ అత్తాకోడళ్ళు ముందుంటారు. చివరికి 1 నెల గడిచింది. ప్రెసిడెంట్కి సమయానికి వడ్డీ కట్టలేకపోయారు వాళ్ళు.
అప్పుడు మొదటి నెలలోనే ఆ పెద్ద మనిషి ఇంటి మీదకొచ్చి, ఏవమ్మా, ఏమైంది? మొదటి నెలలోనే తీసుకున్నప్పుకి వడ్డీ కట్టడానికి డబ్బుల్లేవా? లేకపోతే మీరు కొన్న పొలానికి రేటు పెరిగాకే అమ్మేసి నాకు అప్పు కడదామనుకుంటున్నారా అనేసరికి ఆ అత్తాకోడళ్ళిద్దరూ షాక్ అయ్యారు. ఆపండమ్మా మీ వెధవ నాటకాలు. నా దగ్గరేమో ఆరోగ్యం బాలేదని అబద్ధాలు చెప్పి తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని పొలాలు కొనుక్కున్నారా? పొలం ఏంటి ప్రెసిడెంట్ గారు? అయ్యో, ఆ పొలం మేము కొనలేదండి. మేము కొనాలనుకునేసరికి ఎవరో దాన్ని కొనేసుకున్నారు. అది సంగతి. ఎవరో కొన్నారు గనక మానేశారు. లేదంటే ఆ పొలం కొనడానికే కదా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అందుకే నేను వడ్డీ రేటు పెంచుతున్నాను. ఇప్పుడు వడ్డీ 10 రూపాయలు. కాబట్టి 10 రూపాయల చొప్పున నాకు మొదటి నెల వడ్డీ ఇవ్వండి. అదేంటి? మేమప్పు తీసుకున్నప్పుడు 3 రూపాయలే కదా, ఇప్పుడు 10 రూపాయలంటారేంటి? మరి అప్పు తీసుకున్నప్పుడు కూడా ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పారు కదా. ఏదో నా అదృష్టం బావుండి మీరు చెప్పిన అబద్ధం నాకు తెలిసింది. లేదంటే మీ లాభం కోసం నేను వడ్డీ నష్టపోయేవాణ్ణి కదా అంటూ చాలా రార్దాంతం చేసి పీకల మీద కూర్చుని 10 రూపాయల వడ్డీ చొప్పున వడ్డీ వసూలు చేసుకుని వెళ్ళాడు. ఇంకది మొదలు ఆ అత్తాకోడళ్లకి అప్పుల కష్టాలు బాగా పెరిగిపోయాయి. ఇన్నాళ్ళు అవసరం ఉన్నప్పుడు అప్పులు చేశారు. ఏదోలా తిప్పలు పడి ఆ అప్పులు తీర్చారు. కాని ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ దగ్గర అప్పు మాత్రం వాళ్ళకి చాలా బాధల్ని మిగిల్చింది. మనం చాలా తప్పు చేశామే కోడలా. ఉన్నదానిలో సర్దుకోకుండా అప్పుడు మనం మగవాళ్ళున్నప్పుడు ఏ తప్పు చేశామో ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు మనం కూడా అలాంటి తప్పే చేశాము. అందుకే అంటారేమో పెద్దోళ్ళు, అప్పు చేసి గంజి తాగడం కన్నా పస్తువులుండి నీళ్లు తాగినంత సుఖముండదు ప్రాణానికి అని. అలా నెలకి నెల గడుస్తున్న కొద్దీ ప్రెసిడెంట్ దగ్గర తీసుకున్న అప్పు ఆ అత్తాకోడళ్లకి పెద్ద ముప్పైపోయింది. అందుకే ఆ అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి ఏ దారి లేక, అత్తయ్య, ఈ ప్రెసిడెంట్ మన పరువు తీస్తున్నాడు. అందుకే ఇతనికి దూరంగా మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామత్తయ్యా కొంతకాలం. అయ్యో, అది తప్పు కదే. అయినా తప్పదత్తయ్య. ప్రతి నెల వడ్డీ డబ్బులు పీకల మీద కూర్చొని వసూలు చేస్తున్నాడు. మన కర్మకాలి ఇతగాడి దగ్గర అప్పు చేశామనిపిస్తుంది. అందుకే మనం కొంతకాలం ఊరు వదిలి వెళ్ళిపోదామత్తయ్యా. నా మాట వినండి. అర్ధరాత్రి దాటాక ఊరంతా సర్దుకున్నాక ఊరు దాటిపోదాము అంటూ తాము చేసిన అప్పులే తప్పులనుకుంటే ఇప్పుడు ఇంకో పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే రాత్రి 1 గంట దాటిన తర్వాత అత్తాకోడళ్ళు చెరొక బ్యాగ్లో కావలసిన ముఖ్యమైన బట్టలు అవి సర్దుకుంటుండగా ఎవరో తమ ఇంటి తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. అది వినగానే అత్తాకోడళ్ల గుండెల్లో రైలు పరిగెట్టాయి. అత్తయ్య, ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు? కొంపతీసి ఆ సచ్చినోడికి మనం ఊరొదిలి పారిపోతున్నామని తెలిసిందో ఏమో. ఇప్పుడు ఊరంతా మన పరువు తీస్తాడు అని చాలాసేపు భయపడి చివరికి కాసేపటికి ఎవరా సమయంలో తలుపు తడుతున్నారో చూడక తప్పదు కనుక వెళ్ళి చూస్తే కాంతం భర్తా కొడుకు వచ్చేశారు. తమ భార్యలకి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళొస్తే మరి కాసేపుంటే ఈ భార్యలు ఊరొదిలిపోయి వాళ్లకి సర్ప్రైజ్ మిగిల్చేవారు అనే విషయం వాళ్ళు కాసేపట్లోనే కనుక్కున్నారు. ఇన్నాళ్ళు అప్పుల మాయలో పడి ఆ అత్తాకోడళ్ళు చేసిన తప్పులన్నీ పూసగుచ్చినట్టు భర్తలకి చెప్పుకున్నాక, ఎంత తెలివిలేని పని చేస్తారనుకోలేదే మీరు. సర్లే, ఇలా ఊరొదిలిపోతే మళ్ళీ మన ఊర్లో తలెత్తుకోగలమా? మేము సంపాదించి తెచ్చిన డబ్బులున్నాయి. వాటితో ఆ ప్రెసిడెంట్ అప్పే కాదు, ఉన్న అన్ని అప్పులు తీర్చేద్దాం. ఇంకా మిమ్మల్ని నమ్మి మేం ఎక్కడికి పోలేము కనుక ఇకపై ఇక్కడే ఉండి ఏదో ఒక కూలి పని చేసుకుంటూ బ్రతుకుదాం అని చెప్పి తెల్లారుగానే వెళ్ళి ప్రెసిడెంట్ అప్పు, ఆ తర్వాత మిగతా వాళ్ల అప్పులు కూడా తీర్చేసి పీకల మీద ఉన్న వడ్డీల బాధలు తప్పించారు. అలా రాత్రికి ఒక్కప్పు కూడా లేని ఆనందంలో చక్కగా కడుపారా భోజనం చేశారు. అంతే. ఇక ఆ తర్వాత జీవితంలో ఆ అత్తాకోడళ్ళు అప్పు అనే మాట వినపడితే ఆమడ దూరం పారిపోయేవాడు. రాగులపాడు అనే ఊరిలో బుచ్చయ్య అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఆ ఊళ్ళో డబ్బున్న వాళ్లలో ఒకడు. పైగా మంచివాడు అనే పేరున్నవాడు. కాని అంత ఉన్నా అతని ఒక్కగానొక్క కూతురు వినోదకి ఇంకా పెళ్లి కాలేదు. అందుకు కారణమేంటో ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరినడిగినా చెప్తారు. ఒకచోట ఇద్దరు అమ్మలక్కలు పిచ్చాపాటి మాటల్లో బుచ్చయ్య కూతురు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
అంటున్నారని కాదు గాని వదినా, పాపం ఆ బొచ్చయ్య గారు మంచోడే కాని ఆయన కూతురుంది చూడు, మహా పీనాసిది. ఎంగిలి చేత్తో కాకిని తోలడమే కాదు, ఎంగిలి చేతిని కడగను కూడా కడగదంట. అంత పీనాసిది ఆ పిల్ల. పాపం దేవుడు వాళ్ళకి ఏ లోటు పెట్టలేదు గాని ఈ పిల్ల బుద్ధే వాళ్లకున్న పెద్ద లోటు అంటూ జాలిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా వినోద పీనాసితనం గురించి చుట్టుపక్కల అన్ని ఊర్లకి పాకిపోవడంతో ఆమెకు ఏ పెళ్లి సంబంధమూ రావటం లేదు. అందుకే ఆ పిల్ల తల్లి కూతురి మీద కేకలేస్తూ, ఒసే పీనాసి గుట్టుదానా, నీ పేనాసి బుద్ధుల గురించి దేశం అంతా పాకిపోయింది కదే. ఇలాగైతే నీకు పెళ్ళెప్పుడవుతుందే? ఎంత చెప్పినా నీ బుద్ధులు మారవా? ఇట్టా తయారయ్యావేంటి మా ప్రాణాలకి? అమ్మా అట్ట పదే పదే అరవకే, కోపం వస్తే బీపీ వచ్చుద్ది, ఆనాక నీరసం, అదొత్తే గుండె జబ్బులు వస్తాయే. మళ్ళీ వైద్యం చేయాలంటే బోళ్ళంత ఖర్చు. అందుకే ప్రశాంతంగా ఉండవే, ఏ రోగం ఉండదు, ఏ ఖర్చు ఉండదు అంటూ తల్లి బాధని కూడా తేలిగ్గా తీసిపడేస్తుంది. ఈ విధంగా ప్రపంచం ఎన్ని మాటలన్నా తన పీనాసితనమే తన గొప్పతనం అనుకుని బ్రతికేస్తూ ఉంటుంది వినోద. అలా కొన్నాళ్ళు గడుస్తాయి. ఒకరోజు బుచ్చయ్య ఆనందంగా తన కూతుర్ని పిలుస్తాడు. అమ్మయ్యా వినోదా, ఏ దేవుడి దయ కలిగిందో ఏమో మన మీద, నీకు ఒక మంచి సంబంధం వచ్చిందే. అబ్బాయి వాళ్ళందరూ సిటీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళకి మనలాంటి పల్లెటూరు నుంచి కోడల్ని తెచ్చుకోవాలనుకుంటున్నారంట. కాబట్టి తల్లి, నా మాటిని కొన్నాళ్ళు నీ పీనాస్ బుద్ధిని ఎక్కడన్నా దాచిపెట్టవే. ఇంత మంచి సంబంధం చేజారిపోతే మళ్ళీ నీకు జన్మలో పెళ్లి కాదే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ సంబంధం మాత్రం నీ వల్ల చెడిపోకుండా చూసుకోవే అని తండ్రి హృదయ విదారకంగా అడిగేసరికి వినోదకి కూడా సిగ్గనిపిస్తుంది. అందుకే ఆ పెళ్లి మాటలు మొదలై పెళ్లి అయ్యే వరకు తనలోని పీనాసిని పక్కన పెట్టేస్తుంది. అలా ఒక చక్కటి కుటుంబంలోకి పీనాసి కోడలు వినోద అడుగుపెడుతుంది. కానీ వాళ్ళెవరికీ ఈ పిల్ల అసలు రంగు తెలియక అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ప్రతీ నెల తన భర్త ఇంటి ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో డబ్బుని అత్తగారికి ఇవ్వటం, ఆ డబ్బుని అందరూ చాలా లావిష్గా ఖర్చు చేయటం ఆ పీనాసి కోడలు చూస్తూ ఉండలేకపోతుంది. అందుకే తన మనసులో ఇలా అనుకుంటుంది, అయ్య బాబోయ్, మా ఆయన సొమ్మంతా ఈ లిట్ట జుర్రెత్తే మేం గుల్లపడిపోము. అందుకే ఎట్టాగైనా మా ఆయన్ని ఏళ్ళుండి దూరంగా తీసుకెళ్ళి మా సొమ్ముని పొదుపు చేయాలా అని అనుకొని తన అత్తగారు, ఆడపడుచు, మామ అందరితో మంచితనం నటిస్తూ మెల్లిగా వేరుకాపురం ప్రపోజల్ని చాలా తెలివిగా పెడుతుంది ఆ పల్లెటూరి కోడలు. ఆ విషయం మీద ఎలా స్పందించాలో తెలియక అందరూ సంశయంలో ఉంటే ఆ ఇంటి ముద్దులాడబడుచు సిటీ మరదలు అయిన శాలిని తన తల్లితో ఇలా అంటుంది. ఏంటమ్మా ఇంత చిన్న విషయాన్ని అంతలా ఆలోచిస్తున్నారు? అయినా వదిన అడిగింది సరిగా అర్థం చేసుకోండి ముందు. చిన్నప్పటి నుండి నాకు అన్నయ్యకి మీరే ప్రతిదీ అమర్చి పెడుతూ వచ్చారు. అసలు పోరాడి సాధించుకోవడం మాకెప్పుడైనా తెలియని ఇచ్చారా మీరు? ఇప్పుడు అన్నయ్య గాడికి పెళ్ళయ్యాక కూడా మీరే ప్రతిదీ స్పూన్ ఫీడ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వదిన పల్లెలో పుట్టి పెరిగిన పిల్ల కదా, దేన్నైనా సొంతంగా సాధించడం తెలిసిన పిల్ల. అందుకే అన్నయ్య ఇలా అన్ని విషయాలకి మీ మీద ఆధారపడడం చూసి నాకే నచ్చడం లేదు. అలాంటిది లైఫ్ అంతా ఉండాల్సిన తనకి ఎందుకు నచ్చుతుంది చెప్పండి? అసలు ఇలాంటి ఉద్దేశం మనతో నేరుగా చెప్పలేకనే తను చెడ్డదైనా పర్వాలేదనుకొని ఇలా వేరే కాపురం పెడతానంటుంది వదిన. కాబట్టి మీరు బాధపడ్డం మానేసి మాకు ఎప్పటికైనా బాధ్యతలు తెలిసేలా చేయండి అంటూ తన పల్లెటూరి వదిన దురుద్దేశంతో పెట్టిన ప్రపోజల్ని చాలా పాజిటివ్గా భావించి తనే స్వయంగా తన అన్న వదినల వేరు కాపురానికి ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తుంది. అలా పీనాసి వదిన అదృష్టం బావుండి వేరు కాపురం విషయం పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు. ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుందామనుకుంటుంది వినోద. కానీ ఆ విషయంలో మాత్రం ఆమె పాచిక పారలేదు. సిటీ మరదలి ఇష్టప్రకారం ఒక పెద్ద ఇంట్లోకే అద్దెకు దిగాల్సి వస్తుంది. అప్పుడు పల్లెటూరి వదిన తన సిటీ మరదలతో, శాలిని, నేను మీ అన్నయ్య కదా ఉండేది, మాకింత పెద్ద ఇల్లెందుకు, చిన్నగా తీసుకొనుంటే సరిపోయేది కదా. అంటే ఏంటొదినా, వేరే కాపురం పెట్టారు కదా అని మమ్మల్ని వదిలించేసుకుందాం అనుకుంటున్నారా? చీచి, అట్ట ఎట్టా అనుకుంటాం శాలిని? నేనేదో సరదా కన్నానులే వదినా. అయినా చిన్న గదిలో ఉంటే మీకు బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు నేను అమ్మా నాన్న వచ్చిపోవడానికి, ఒక పూట ఉండిపోవడానికి బాగోదు కదా. అందుకే మీకు బాధ్యతలు తెలియాలని వేరే కాపురం కానీ బంధాలకి దూరం పెట్టాలని కాదు
అంటూ తన ఉద్దేశాన్ని పల్లెటూరు వదినతో చెప్తుంది. అప్పటికి కాని వాళ్ళ నుండి దూరంగా వేరు కాపురం పెట్టినా వాళ్ళతో రాకపోకలు ఆపలేమని ఆ పీనాసి వదినికి అర్థమైపోతుంది. ఇక అది మొదలు వారానికోసారి 10 రోజులకోసారి తల్లిదండ్రులు ఆడపడుచు వచ్చిపోవటం సాధారణమైపోతుంది. ఒకరోజు పల్లెటూరి పీనాసి వదిన తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏటిది వేరు కాపురం అన్నమాటే కానీ ఖర్చులేం తగ్గాయని ఆళ్ళు ఇల్లు వచ్చిపోతూనే ఉన్నారు. ఎట్టాగైనా ఈ వచ్చే వాళ్ళని ఆపాలా, ఏదైనా సరైన ఉపాయం చెయ్యాలా అని అనుకొని ఏం చేస్తే బావుంటుందా అని బాగా ఆలోచిస్తుంది. అప్పుడు తనకి ఒక ఆలోచన తడుతుంది. అది జరిగిన 2-3 రోజుల తర్వాత వినోదకి తన భర్త ఇంట్లో ఉన్న సమయంలో రాత్రిపూట దెయ్యం పడుతుంది. ఏరా నా ఇంట్లోకొచ్చి నేనంటే లెక్క లేకుండా ఉంటారా? ఎవరు పడితే వాళ్ళొచ్చిపోవడానికి ఇది బంధుల దొడ్డనుకున్నారా? నా అడ్డా నా అడ్డా. ఇప్పుడు నీ పెళ్ళాన్ని పట్టుకున్నాను. నా ఇష్టం లేకుండా ఇక్కడికి ఇంకెవరొచ్చినా నీ పెళ్ళాన్ని వదలను అని అనేసరికి భర్తకి భయం మొదలవుతుంది. అందుకే తన భార్యకి ఏమైందో తెలియక ఆందోళనతో, ఇంతకీ నువ్వెవరు? నా భార్యని నువ్వు పట్టుకోవడమేంటి? నేనెవరా? ఎన్నో ఏళ్లుగా ఈ కొంపలో ఉంటున్న దెయ్యాన్నిరా. నీలాగే నా మొగుడు కూడా ఆళ్లని ఏళ్లని ఇంటికి తీసుకొచ్చి ఇల్లు గొల్ల చేసి అప్పుల పాలు చేశాడు. ఆ దిగులుతోటే నేను ఈ కొంపలోనే ఊరేసుకొని సచ్చి దెయ్యమై ఇక్కడే ఉంటున్నాను. ఇంకోసారి నా కొంపకి నీ బంధువులెవరైనా వస్తే నీ పెళ్ళం నీకు దక్కదు అని చెప్పేసరికి తను ఒక దెయ్యాల కొంపలో ఉంటున్న సంగతి అతను అప్పుడు గ్రహిస్తాడు. అందుకే తన ఇంటి వాళ్ళకి ఈ విషయం చెప్పడంతో ఆ తెల్లారే సిటీ మరదలు తన అన్నా వదినల దగ్గరకు వస్తుంది. అప్పటికి పీనాసి వదినలో దెయ్యం లేదు, తను మామూలుగానే ఉంటుంది. వదినా ఇప్పుడెలా ఉంది? నాకేమైంది శాలిని? నిన్నంతా ఎందుకో వాళ్ళంతా భారంగా అనిపించింది. మీ అన్నయ్యని అడిగితే నాకేదో దయ్యం పట్టింది అంటున్నారు. నిజంగానే నాకు దయ్యం పట్టిందా శాలిని? అవును వదినా, మాకు అన్నయ్య అలాగే చెప్పాడు. ఈ ఇంట్లోకి రావడం వల్ల ఇలా జరిగిందని చెప్పాడు. చూసావా వదినా, నేను ముందే చెప్పాను కదా, ఏదైనా మంచి చోట్లో చిన్నిల్లు తీసుకుందామంటే నువ్వు వినకుండా ఇంత పెద్ద ఇల్లు ఇప్పించావు. ఇప్పుడు చూడు, ఇందులో మనతో పాటు ఒక దెయ్యం కూడా ఉంది. అందుకే వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఏదైనా చిన్నిల్లు చూసుకుని పోదాం అని అంటుంది. వెంటనే దెయ్యం పట్టినట్టు మళ్ళీ గొంతు మార్చి, ఏంటే నా కొంపలోకి రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా అంటూ మళ్ళీ దెయ్యం పట్టిన దానిలా నటిస్తూ ఉంటుంది. అలా ఆ పీనాసి బుద్ధిగల పల్లెటూరు వదిన తన దెయ్యం నాటకంతో అందరినీ హడలగొట్టి తనకి నచ్చినట్టే ఒక చిన్న ఇరుకైన ఇంట్లోకి మకా మారుస్తుంది. అలా ఇరుకైన ఇల్లు కావడంతో బంధువులే కాదు, అయిన వాళ్ళు కూడా కొత్త దంపతుల్ని ఇబ్బంది పెట్టకూడదని రాకపోకలన్నీ తగ్గించేస్తారు. కానీ అలా జరిగిన వారం తర్వాత శాలినికి తన పల్లెటూరు వదిన పీనాసి బుద్ధి గురించి ఎవరో చెప్తారు. అప్పుడు విషయం మొత్తం అర్థం చేసుకున్న శాలిని ఇలా అనుకుంటుంది. అంటే నా ముద్దుల పిసినారి పల్లెటూరు వదిన నాటకం ఆడిందన్నమాట. ఈ దెయ్యం పట్టడం ఇదంతా నాటకం అన్నమాట. వదినా చూస్తూ ఉండు, నీలో నుండి నీ పిసినారితనాన్ని పోగొట్టి నిన్ను కూడా అందరిలాగా ఖర్చు చేసేలా చేయకపోతే నేను సిటీ మరదల శాలినినే కాదు. ద గేమ్ స్టార్ట్స్ నౌ అంటూ తమనందరినీ దెయ్యం నాటకంతో ఫూల్స్ని చేసిన పల్లెటూరి పిసినారి వదనికి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ పిసినారి వదనికి ఈ సిటీ మరదలు ఎలా బుద్ధి చెప్తుందో మరొక ఎపిసోడ్లో చూద్దాం. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.